ఈనాటి రోజుల్లో ఫుడ్ కల్తీ అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది. ఈ ఫుడ్ కల్తీని ఎంత దూరం వస్తుందంటే ఈ మధ్య మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. పాలల్లో యూరియా కలిపి మరీ అమ్ముతున్నారు. అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్ అనే ఒక పదార్థాన్ని, అది ఒక ద్రాక్ష తోటలోకి వేసే ఎరువు, ఆ ఎరువుని ఆహార పదార్థాల మీద చల్లి ఆ ఫుడ్ని పిల్లల్ని అందరినీ ఆర్డర్లు పెట్టుకొని తినేలాగా రెస్టారెంట్స్లోని, స్ట్రీట్ ఫుడ్స్లోనే ఎక్కువగా కలుపుతున్నారు. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ద్రాక్ష తోటలకు వేసే ఎరువు, ఆహార పదార్థం అయితే కాదు. కానీ ఇలాంటి టేస్టింగ్ సాల్ట్ని చల్లటం వల్ల ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారు. షుగరు, బీపీ, పార్కిన్సన్, మెదడు సంబంధిత వ్యాధులు అనేవి వస్తున్నాయి. అంతేకాదు పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. దానివల్ల పదే యూజ్ చేయటం వల్ల వాళ్ళకి ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోవటము, ఊబకాయం రావటము ఇలా జరుగుతుంది. పార్కిన్సన్ వ్యాధులు కూడా వస్తున్నాయి. అంతేకాక బ్రెయిన్ సంబంధించిన సమస్యలు కూడా వస్తున్నాయి. దీన్ని చైనా నుంచి మనము ద్రాక్ష తోటలకు వేసుకుని ఒక ఎరువుగా మనము దిగుమతి చేసుకుంటూ మళ్ళీ దాన్ని ఫుడ్లోకి కలిపి అమ్ముతున్నారు. మరి ఈ ఫుడ్ అధికారులు కానీ వీళ్ళు కానీ ఎంత దూరం మరి దీని గురించి చర్చించారో, ఆలోచించారో తెలియదు. కానీ దీనివల్ల దుష్ప్రభావాలు అనేవి ప్రజల మీద ఉన్నాయి. మేము జనతా వారధి ద్వారా భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు ఒక అర్జీ అనేది కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది. వారం రోజుల్లో దానికి సంబంధించిన పరిష్కారం చూపించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆర్డర్ వేశారు. చాలా ధన్యవాదాలు కలెక్టర్ గారికి. దీన్ని అధికారులే కాకుండా ప్రజలు కూడా ఆలోచించి ఈ ఫుడ్ టేస్టింగ్ సాల్ట్ని వాడకాన్ని అనేది తగ్గించాల్సిందని కోరుతున్నాము. ధన్యవాదాలు.